4-5 గంటల మధ్య ఇది ఒకసారి చూద్దామండి. 4-5 గంటల మధ్య ఎప్పుడు ఒకదానికొకటి ఎదురెదురుగా అంటే 180 డిగ్రీలు చేస్తాయి అని చూసినట్లయితే ఇక్కడ xగా 4ని తీసుకోండి. మనకున్న ఫార్ములా తెలుసు కదండి. 5x పెట్టినట్లయితే ఎంత వస్తుంది? 5 ఇంటూ 5 ఇంటూ దట్ మీన్స్ 5 is equal to 20 వస్తుంది. సో 20 అనేది 30 కన్నా చిన్నది కాబట్టి మీరు దానికి డైరెక్ట్ గా 30 యాడ్ చేయండి. సో ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? 50 వచ్చింది. సో p ఈజ్ ఈక్వల్ టు ఎంతండి? 50 అండి. కాబట్టి మనకు వచ్చిన సమస్య p అండ్ p/11 కాబట్టి 50 అండ్ 50/11 అంటే ఇక్కడ 50/11 అనేది మనం ఇంకా దాన్ని సింప్లిఫై చేయొచ్చు కాబట్టి దాన్ని సింప్లిఫై చేయండి. 50/11 ప్లస్ సో 50/11 ని మనం సింప్లిఫై చేసినట్లయితే 4 వస్తుంది 6 అంటే 4 అండ్ 6/11 దీన్ని అల్టిమేట్ గా చూసినట్లయితే 54 అండ్ 6/11 గా మనం రాయొచ్చు. అంటే 4 గంటల 54 అండ్ 6/11 నిమిషాలకు అవి మరోసారి ఒకదానికొకటి ఎదురెదురుగా రావడం అనేది జరుగుతుంది. మరో లెక్క చూద్దాం. సో అభ్యర్థుల నుండి వీలైనంత వరకు 1 నుండి 12 గంటల మధ్యన ఎన్నిసార్లు వస్తుందో ఒకసారి చెక్ చేసుకుంటారు. ఒకసారి ఫార్ములా మనకి అర్థం కావడం కోసం మరోసారి ఎగ్జాంపుల్ రిపీట్ చేద్దాం. అభ్యర్థులు ఒకసారి గమనించగలరు. ప్రశ్న 7-8 గంటల మధ్య ఏ సమయంలో రెండు ముళ్ళ మధ్య 180 డిగ్రీలు ఉంటుంది? సో ఇది ప్రశ్న అండి. ఒకసారి చూడండి. 7-8 గంటల మధ్య ఏ సమయంలో రెండు ముళ్ళ మధ్య 180 డిగ్రీలు ఉంటుంది? దీన్ని మనం కావాలంటే ముందు ఏం కట్టాలి? p కట్టాలి. మనకున్న ఫార్ములాలో p అండ్ p/11 కాబట్టి ముందు p ని కట్టాలి. p ని ఫైండ్ అవుట్ చేయాలంటే ముందుగా 5x ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ x ఏదనుకోవాలి? ఏదైతే తక్కువ ఉన్నదో దాన్ని మనం x గా తీసుకున్నట్లయితే 5 × 7 35. సో 35 అనేది 30 కన్నా ఎక్కువ కాబట్టి దాన్ని ఏం చేస్తాం? -30 చేయండి. p 35 - 30 5 అవుతుందండి. సో సమయం వచ్చి ఏమవుతుందంటే మనకి దెన్ నిమిషాలు ఎన్ని నిమిషాలు అని చెప్పడానికి 5 × 5/11 అండి. అంటే మనకు 7 గంటల 5 అండ్ 5/11 నిమిషాలకు రెండు ముళ్ళు కూడా ఒకదానితో ఒకటి ఎదురెదురుగా ఉంటాయి. ఒకవేళ లవంగాన్ని 11 కన్నా ఎక్కువ వస్తే దాన్ని మళ్ళీ మీరు మిశ్రమ భిన్నంలోకి మార్చుకొని చెప్పాలి. అది ఇక్కడ మనకి హారకర లవం తక్కువగా వచ్చింది కాబట్టి నేరుగా దాన్ని మనం వేసేయవచ్చు. ఈ విధంగా గడియారం నుండి అన్ని సమస్యలు చేయవచ్చు. ఇక తప్పు గడియారాలని ఏ విధంగా సరి చేసి చెప్పడం అనేది రేపటి క్లాస్లో చూద్దాం. అలాగే రేపు మార్నింగ్ ఉండే ఎగ్జామ్ కూడా ఈ వీడియో చూసి అటెంప్ట్ చేయండి. మంచిగా మీకు స్కోర్ వస్తుంది. ఇంకా సందేహాలు ఉంటే వాట్సాప్లో మెసేజ్ పంపించండి. థ్యాంక్ యూ అండి.